స్టార్ట్ చేస్తా. కోరస్ ఎట్లా ఇస్తారో చూడండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంత సైలెన్సా? వచ్చినప్పుడు ఒక అబ్బాయి గల్లీలో పొరగాడు బైక్ వేసుకొని వచ్చేసి మిస్బిహేవ్ చేస్తున్నాడు, వెనకాల పడుతున్న కంప్లైంట్. రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి షీటింగ్కి డైలీ. మాకు వస్తుంటాయి, డైలీ చెప్తుంటారు మాకు ఏ రకమైన కంప్లైంట్ వస్తున్నాయని చెప్పేసి. రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ ఎవరికి చెప్పాలి? అమ్మ నాన్న చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఓకే, అమ్మ నాన్నకి చెప్పాము, ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు, పట్టించుకోవట్లేరు. వాళ్ళు అవతలోడు దగ్గర ఎవరు ఉండొచ్చు, ఎవడు మామయ్య కొడుకో దగ్గరుడు వరుస మామయ్యడు. మీ మమ్మీకి చెప్పినా కూడా వాడు అట్లాంటి కాదు, వాడు మంచోడు, నువ్వు ఏదో వాడి మీద బ్లేమ్ చేస్తున్నావు చెప్పి అట్లా కూడా చెప్పొచ్చు. అట్లా వినినప్పుడు ఏం చేయాలి? 1-2 సార్లు టీచర్స్ కూడా చెప్పాలి. నెక్స్ట్ ఎవరికి చెప్పాలి? టీచర్స్. ఒకవేళ అంతతో టీచర్స్ కూడా కాకపోతే ఒకవేళ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, కాకపోతే మీరు 100 కాల్ చేయొచ్చు. నాన్న ఎవరు కాల్ చేయొచ్చు? 100. అంతే కాకపోతే షీటింగ్ నెంబర్ కూడా ఇస్తాము, దానికి మీరు వాట్సాప్ లో కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఈజీ. ఓకేనా? ఐడియా ఉందా మీకు? 2 years కింద చైత్ర అనే బేబీ, 6 years బేబీ సైదాబాద్ లో రేప్ అండ్ మర్డర్. ఐడియా ఉందా ఎవరికైనా? వాడు జస్ట్ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేసి పురుగులు తీసుకెళ్లి పాపని లైంగిక దాడి చంపేసిండు. ఐడియా ఉందా? 6 years బేబీ చైత్ర అని చెప్పి చిన్న బేబీ. ఎవరైనా కానీ మీకు ఎవరైనా ఏమైనా ఇచ్చినా కూడా తీసుకోవద్దు. ఎవడో అన్నోన్ పర్సన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు తీసుకోవద్దు. తీసుకోమా వద్దా? ఏది తీసుకోవద్దు. మన దగ్గర కూడా మన మీటింగ్ అయింది. మన దగ్గర మన తెలంగాణలో చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలు కానీ కిడ్నాప్ గురవుతున్నారు. కిడ్నాప్ చేసి వేరే స్టేట్కి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఏమైనా ఇచ్చినా కూడా తీసుకోవద్దు, దయచేసి తినొద్దు, ఏం ముట్టుకోవద్దు వాటిని. అర్థమైందా? ఇది ఒకటి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఈ మధ్య ఏమవుతుందంటే మన ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ సైబర్ నేరాలు బాగా అవుతున్నాయి. నూతనకాల ఏరియాలో చాలా సైబర్ నేరాలు అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా మన సార్ వాళ్ళు, ఏది అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు, ఎవరైనా అన్నోన్ నెంబర్కి కాల్ చేసి లిఫ్ట్ చేయవద్దు అని చెప్పేసి, అన్నోన్ లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయవద్దు అని చెప్పేసి. మన సూర్యాపేట కంటే మన నూతనకాలు ఎక్కువైతున్నాయి సైబర్ నేరాలు. అది ఎందుకో మరి తెలిసేస్తారో తెలియలేదు. చిన్నవి మన ఒకటి బడ్డీ యాప్ అని చెప్పి లోన్ కావాలని చెప్పి లోన్ అప్లై చేస్తాడు. లోన్ అప్లై చేస్తే దానికి ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ప్లస్ GST అని చెప్పేసి డబ్బులు ఇస్తాడు. వేసిన తర్వాత